దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్‌డే 5th ఫిబ్రవరి 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 5 అండ్ వర్స్ 20. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనందరినీ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండమనుటకు ఈ మాటలు మాకు తెలియపరుస్తున్నాడు. మనకు ఏంటంటే, మనసునందు అతిశయించుట. ఇది భయంకరమైన రోగము. ఎంత భయంకరమైన రోగం అంటే, మనసునందు అతిశయించు ప్రతివాడు హృదయము కఠినమైపోతాది. కఠినమైపోయి దేవునికి విరోధమైన పనులు, కార్యాలు చేస్తారు. దేవుని నీతిని నెరవేర్చక స్వనీతిని స్థాపింపగోరుతారు. వారు చెప్పింది కరెక్టు, ఇదే పద్ధతి అని దేవుని చిత్తానికి విరోధంగా వారు నిలబడతారు. కాబట్టి హృదయం, మనసునందు మనము అతిశయించరాదు. నెవర్ 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 హ్యావ్ a spirit of pride. దేవునికి స్తోత్రం కలుగును గాక. Let me read this in English. But when his heart was lifted up, his mind hardened in pride, he was deposed from his kingly throne, and they took his glory from him. They took his glory from him. ఆయన ఘనతను పోగొట్టుకున్నాడు. ఆయన ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరి గురించి రాయబడిందండి? బెల్షాజర్ గురించి రాయబడ్డాది. నెబుకద్నెజరు యొక్క మనవడి గురించి రాయబడ్డాది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన హృదయమందు అతిశయించున్నాడు కాబట్టి తప్పు పని చేశాడు. పరిశుద్ధ పాత్రలను ఆయన ద్రాక్షారసమును తాగుటకు వాడాడు. పరిశుద్ధమైనది ఆయన అపవిత్రమైన పని కొరకు వాడాడు. హీ యూస్డ్ వాట్ ఈస్ సేక్రెడ్ ఫర్ సంథింగ్ సెక్యులర్. కాబట్టి జీవితంలో పోగొట్టుకున్నాడు. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరము ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. చాలామంది తెలియకనే వారి మనసునందు, వారి హృదయమందు అతిశయిస్తూ ఉంటారు. తెలియక అతిశయిస్తూ ఉంటారు. చాలామందికి తెలియదు వారిలో ఈ యొక్క అతిశయం ఉన్నదని. అర్థమవుతుందండి. ఎందుకంటే అది నార్మల్ అనుకుంటారు. జాగ్రత్తగా గమనించండి. మన హృదయంలో ఉన్న అతిశయాన్ని మనము దానిని పట్టుకోలేము, క్యాచ్ చేయలేము, మనము దాన్ని గుర్తించలేము. హృదయము ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? యూ కెనాట్ క్యాచ్ ఇట్. మీకు ఒక విషయం చెప్పమంటారా? మీ హృదయంలో అతిశయం ఉందో లేదో ఎవరు పట్టుకోగలరు తెలుసా? ఎవరు పట్టుకోగలరు తెలుసా? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. ఎందుకంటే దేవుని వాక్యము మన హృదయము, మన మనస్సును, మన కీలును విభజించినంత మట్టుగా దూరుచు. దేవుని వాక్యము మన హృదయంలో దూరగలదు. వాక్యమే ఏమి పట్టగలదు, ఏమి చూపించగలదంటే మనకు అతిశయం ఉన్నదని, లేక అతిశయం లేదని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భక్తిపరులమైన దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యమే నిన్ను కాపాడుతుంది. కీర్తనకారుడు అంటాడు 139వ కీర్తనలో 23-24 వచనంలో, నా హృదయాన్ని తెలుసుకొనుము, నా ఆలోచన తెలుసుకొనుము, నన్ను పరిశోధించుము, నన్ను శోధించుము, అండ్ నో మై హార్ట్ అండ్ నో మై థాట్స్ అంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దృష్టికి ప్రతి ఒక్కరు నీతివంతులుగానే అనుకుంటాము. కానీ దేవుని వాక్యము చెప్పగలదు, నీవు స్వనీతిలో ఉన్నావా, దేవుని నీతి నెరవేరుస్తున్నావా? సో చాలామంది జీవితంలో దేనివల్ల నా జీవితం ఇలాగైపోయింది, ఎందుకు నేను అది పోగొట్టుకున్నాను, ఇది పోగొట్టుకున్నాను, ఎందుకు నా ఘనత అంతా పోయింది. ఒకప్పుడు చూస్తే మంచి ఘనత నాకు ఉండేది, మంచి మంచి సొసైటీలో వాల్యూ నాకు ఉండేది, ఎందుకు నా జీవితంలో పోయిందంటే తెలియని కారణం చెప్పమంటారా? హృదయమందు అతిశయము.
ఏ విషయంలో? ఏ విషయంలో? దట్ యూ నో అండ్ గాడ్ నోస్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నోస్. అందుకే ప్రతిసారి మనము స్వపరీక్ష చేసుకోవాలి. యూ హ్యావ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. తెలియక ఆత్మీయ అతిశయములో, మన హృదయ అతిశయములో, మనసు యొక్క అతిశయములో మనము పడుతున్నామేమో. దానివల్లనే మన జీవితంలో చాలా విషయాలు పోగొట్టుకుంటున్నాం. ఈ వాక్యం అదే సెలవిస్తుంది. బెల్షజార్ ప్రభుత్వం పోగొట్టుకున్నాడు, ఆయన ఘనతను పోగొట్టుకున్నాడు. हिंदी में पढ़ेंगे, दानियेल का पुस्तक, उसमें 5 अध्याय और 20वीं वचन पढ़ रहे हैं। परंतु जब उसका मन फूल उठा और उसकी आत्मा कठोर हो गई, यहाँ तक कि वह अभिमान करने लगा, तब वह अपने राजसिंहासन पर से उतार गया और उसकी प्रतिष्ठा भंग की गई। देखो, भंग की उसकी प्रतिष्ठा का जो नाम था, नाम मिट गया। क्यों? जब उसका मन फूल उठा। उसका मन फूल उठा, प्रिय भाइयों बहनों, हमारा मन हमेशा दीन रहना चाहिए, नहीं तो हमारे पास जो है हम खो बैठेंगे। ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది వారి ఆరోగ్య ఘనతను పోగొట్టుకున్నారు. తెలుసా మీకు అది? ఒకప్పుడు నా ఆరోగ్యం ఇలాగుండేదండి, ఒకప్పుడు నేను ఇంత బరువులు మోసేవాడిని, ఒకప్పుడు ఇంత నడిచే అని నీ ఆరోగ్య ఘనతను పోగొట్టుకున్నాము చాలామంది. చాలామంది ఐశ్వర్య ఘనతను పోగొట్టుకున్నాం. ఒకప్పుడు మా దగ్గర ఇంత ఉండేదండి, ఒకప్పుడు మా బ్యాంక్ బ్యాలెన్స్ ఇలాగుండేదండి, ఇప్పుడు లేదు. వి లాస్ట్ అవర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. We lost jobs, we lost businesses, we lost family happiness. ఒకప్పుడు మా ఫ్యామిలీ, మా ఉమ్మడి కుటుంబం, మా ఫ్యామిలీ అంతా ఈ యొక్క ఐక్యతతో ఉండేవారు. మా ఫ్యామిలీ అంతా ఇంత ఘనతతో ఉండేవారు. నౌ ఇట్ ఈస్ నాట్. వై? దీని అన్నిటికీ కారణం ఒకటే, మనస్సునందు అతిశయించుట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వాలి. మనలో ఉన్న అటువంటి విషయాలను బయటికి తేటకు. ఈ ఆత్మీయ అతిశయం ఎటువంటిది తెలుసండి? మీ ఏ స్కాన్లో కూడా దొరకదు, మీ స్కాన్లో దొరకదు. చాలాసార్లు చెప్తాము, అన్ని పరీక్షలు చేశారండి, అంత నార్మల్ వచ్చిందని అంటారు. చాలాసార్లు నీవు పరీక్షించుకుంటే నీకు ఆత్మీయ అతిశయం ఉందో లేదో నార్మల్గా కనపడతా స్కాన్లో. దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వు. దేవుని వాక్యము చూపిస్తుంది, సరిదిద్దుతుంది. వాక్యం ఎత్తి చూపిస్తుంది. వెంటనే నువ్వు లోబడి దేవుని పక్షంగా నువ్వు మారు మనసు పొందుకున్నప్పుడు తిరిగి నువ్వు పోగొట్టుకున్న ఘనత తిరిగి నీకు ఇవ్వబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాను. మీ ఆశీర్వాదాల కొరకు స్తోత్రం. ఈరోజు మీ వాక్యము ద్వారా మీరు ఆశీర్వదించిన స్తోత్రం నాయన. దేవా తండ్రి, ప్రతి ఒక్క నాయన ఆత్మీయ అతిశయము నాయన, మనసులో అతిశయము నుంచి నాయన మేము విడుదల పొందుకుంటూ నీ కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము జాగ్రత్త పట్టుకు నాయన దేవా, నువ్వు మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అంతని తిరిగి మా ఘనతను మేము పొందుకునేలాగా ప్రభా, పోగొట్టుకుని మేము తిరిగి దక్కించుకునేలాగా ప్రభా, ఈరోజు మాకు ఇచ్చిన ఈ మార్గానికే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ నడిపింపుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, జాబ్స్ చేస్తున్న వారిని దీవించి మంచిగా నేను జాబ్స్లో నాయన తండ్రి దేవ సాధించడానికి కృప దయచేయండి. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించమని అడుగుచున్నాను. చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు నాయన ఏ విషయంలో అతిశయించగా ప్రభా, అన్ని విషయాల్లో మీకు లోబడుతూ ముందుకు వెళ్ళటకు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు నాయన, ప్రొఫెషనల్ కోర్సెస్లో వెళ్ళటకు సిద్ధపడుతున్న వారు అందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరి పరిచయం దీవించండి నాయన. ఏ విషయంలో ఏ సేవకుడు ప్రభా అతిశయించుక ప్రభా నాయన, అన్ని విషయాలు నాయన దీనులుగా ఉండుటూ నీకు సమర్పించుకుని కృప దయచండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును
వేడుకుంటున్నాను గాక. మాకు కావాల్సిన నిద్ర ఆహారమును మాకు దయచేయం. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.